బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రివ్యూ రాజా. సో ఇవాళ మనం రివ్యూ మూవీ తేరే ఇష్క్ మే స్టారింగ్ ధనుష్ అండ్ కృతి సనన్ ఇన్ ద లీడ్ రోల్స్. సో సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నేను ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. అంటే ఇది కేవలం నా ఒపీనియన్, నా పర్సనల్ డిస్క్లైమర్ మాత్రమే. సో ఎవరైతే రీసెంట్గా హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటుందో లేకపోతే బ్రేకప్ అయ్యి ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ సినిమాకి చాలా దూరంగా ఉండండి. ఇది ఇంకా ఎక్కువ ట్రామా ఇస్తుంది. సో ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. నాకైతే సినిమా చాలా నచ్చింది భయ్య. ఎందుకంటే ఇది ఏమీ రెగ్యులర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కాదు. జనరల్గా ఏ లవ్ స్టోరీలు అయినా, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం రాంజానే తీసుకుందాం. ఎలా ఉంటుంది, హీరోకి సాఫ్ట్ సైడ్ చూపిస్తారు. అంటే హీరో చాలా మంచోడు, అయినా హీరోయిన్ తన ప్రేమ అర్థం చేసుకోవట్లేదు, ఆ విధంగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా కాదు. ఈ సినిమాలో ఎక్కువ టాక్సిసిటీ ఉంటుంది. అంటే ఎవరు మనకు మంచోళ్ళు అనిపించరు, హీరో అయినా సరే హీరోయిన్ అయినా సరే. సో నాకు పర్సనల్లీ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంచి ఎక్సైట్మెంట్ కలిగింది. ఎందుకంటే నాకు ధనుష్ గారు అండ్ ఆనంద్ గారు తీసిన ప్రీవియస్ మూవీ అయిన రంజానా మూవీ నాకు చాలా ఇష్టం. ఆ మూవీ నేను చాలాసార్లు చూశాను. కానీ తర్వాత ట్రైలర్ చూసాక నాకు ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పోయాయి. ఎందుకంటే మనం ఈ మధ్యన చూస్తూనే ఉన్నాం, చాలా క్లాసిక్ కాంబినేషన్స్ అన్నీ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. సో ఆ విధంగానే నేను అనుకున్నాను. అండ్ ఆ తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక రీల్స్లో చూస్తున్నాను చాలామంది ఏడ్ చేయడాలు అవన్నీ చూసి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయిపోయాయి. ఎందుకంటే అప్పుడు సయారా కూడా చూసాం అలాగే, కానీ సయారా మూవీలో అసలు ఏమీ ఉండదు. సో సేమ్ అలానే ఈ మూవీలో కూడా ఏమి ఉండదులే అనుకున్నాను. బట్ మూవీ నిజంగా చాలా బాగుంది. నేను ఒక విషయం క్లియర్గా చెప్దాం అనుకున్నాను, ఈ మూవీ అందరికీ ఎక్కకపోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ చాలా స్లోగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ డైలాగ్స్తోనే ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే ఒక ఏడుపు కొట్టు సినిమా. ఎంటర్టైనింగ్ అయితే అస్సలు ఉండదు. సో అది ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి మూవీకి వెళ్ళాలో వద్దా అని. ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ వచ్చేసి డైలాగ్స్. ఆ డైలాగ్స్ చాలా డెప్త్గా ఉండేటట్టు రాసుకున్నారు. ఎస్పెషల్లీ అవి మనకి ధనుష్ చెప్తున్నాడు, మనకి చాలా హార్ట్ హీటింగ్గా తగులుతాయి డైలాగ్స్ అనేవి. ఇంకే మూవీకి నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్స్ పర్ఫార్మెన్సెస్. ధనుష్ గారు ఆయన గురించి సపరేట్ చెప్పక్కర్లేదు, ఆయన యాక్టింగ్ గురించి. కానీ ఈ మూవీలో చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ శంకర్ క్యారెక్టర్లో చాలా టాక్సిసిటీ, చాలా వేరియేషన్స్, చాలా హేట్ రేట్ అన్నీ ఉంటాయి. దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఆ నెగిటివ్ షేడర్ని తీసుకురాగలిగారు సినిమాకి. అండ్ కృతి సనన్ కూడా చాలా బాగా చేశారు. కానీ కొన్ని సీన్స్లో ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ ధనుష్ తర్వాత ఎవరైనా ఇంకా చాలా చాలా బాగా చేశారు అంటే మాత్రం అది ప్రకాష్ రాజ్ గారే. నిజంగా ప్రాణం పెట్టేశారు ఆయన క్యారెక్టర్కి. ఒక సీన్ ఉంటుంది, అందులో అయితే చాలా బాగా చేశారు. ఆ సీన్ ఇక్కడ చెప్పేస్తే అది స్పాయిలర్ అయిపోద్ది, కానీ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, ఆయన ప్రాణం పెట్టేశారు మ్యూజిక్తో. అంటే మనకి సినిమా చూస్తున్నంతసేపు ఆ పాటలు కానీ లేకపోతే మ్యూజిక్ కానీ ఏమీ అంత అనిపించకపోవచ్చు, కానీ మూవీ థియేటర్ నుంచి బయటకు వచ్చేసాక నిజంగా అవి ఇంకా మీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కమింగ్ టు ద డైరెక్టర్ ఆనంద్ ఎల్ గారు, ఆయన మరో క్లాసిక్ ఇచ్చేశారు. రంజానా తర్వాత మళ్ళీ అదే రేంజ్ లవ్ స్టోరీ. అంటే అదే రేంజ్ లవ్ స్టోరీ అంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, కానీ మళ్ళీ అదే ట్రామా ఇచ్చారు మనకి. సో ఇదంతా కాదు, థియేటర్కి వెళ్ళాలో వద్దా అని నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను వెళ్ళొద్దనే చెప్తాను. మనం సినిమాకి వెళ్ళేది ఎందుకు, ఎంటర్టైన్ అవ్వడానికి, కానీ ఇలా ట్రామా కోసం కాదు. సో నా ఒపీనియన్ అయితే ఓటీటీలోకి వచ్చాక ఒక ట్రై ఇవ్వండి. సో మా రివ్యూ వచ్చేసి ఈ మూవీకి 3.5 out of 5. సో మీకు గనక మా వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ.